ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. సేనాపతి చందు సాగర్ ధీరజ్ని నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చి రెచ్చిపోతున్నారేంటిరా అనేసి అంటాడు. ధీరజ్ రెచ్చిపోవడం కాదు, మా చెల్లి కనిపించకపోవాలి, నీ కొడుకు మా చేతుల్లో ఈరోజు చచ్చాడే అనేసి అంటాడు. సేనాపతి చా అనేసి అంటాడు. చందు ఇది ఖచ్చితంగా మీ పనే, మీరే ఏదో చేశారు, మర్యాదగా చెప్పండి, మా చెల్లి ఎక్కడ ఉందో చెప్పండి అనేసి అంటాడు. భద్రావతి ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావురా, అయినా పెళ్ళి కూతురు లేచిపోతే ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే బస్టాండ్లో, లేదంటే రైల్వే స్టేషన్లోనైనా ఏ గుడిసెలలో పార్కులలో వెతకాలి, అంతేకాని మా మా గౌరవమైన మా ఇంటికి వచ్చి ఏంటిరా మీ వెర్రి చేష్టలు అనేసి అంటుంది. సేనాపతి చెల్లి పెళ్లి పీటల మించి లేచిపోయేసరికి పిచ్చెక్కి ఏదేదో మాట్లాడుతున్నారక్క అనేసి అంటాడు. ధీరజ్ సేనాపతి చొక్కా పట్టుకొని ఎవర్రా లేచిపోయింది అనేసి అంటాడు. తిరుపతి ధీరజ్ వదులరా, ముందు అమ్ములే ఎక్కడుందో మనం వెతకాలి, వెతికి తెలుసుకోవాలిరా, వదలండిరా తన చొక్కా అనేసి అంటాడు. సాగర్ సేన రే, మా చెల్లి ఎక్కడ ఉందో ఏమైందో, అసలు దాని వెనుక మీరే ఉన్నారని తెలిస్తే మాత్రం మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో ఉండనివ్వం అనేసి అంటాడు. భద్రావతి ఏంటిరా ఇదేదో మొట్టమొదటిసారి అయినట్లుగా చేస్తున్నారు, అసలు మీ అయ్యగాడికి దగ్గర నుంచే ఆనవాయితీగా వస్తుంది కదరా. సాగర్ ధీరజ్ మీరు కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా, కానీ మీరు మాత్రం మొగంటి వాళ్ళు అయిపోయారు. మరి ఇప్పుడు ఆడపిల్ల తరపు కాబట్టి ఇప్పుడు తెలుస్తుందిరా ఆ నొప్పి ఏంటిదో, నొప్పి ఎలా ఉంటుందో అనేసి అంటుంది. భద్రావతి తమ్ముడు సిగ్గు, చీము, నెత్తురు ఇలాంటివి వీళ్ళకి కానీ వీళ్ళని కన్న పనివానికి కానీ ఉండవురా, బాగా పొగరెక్కి కొట్టుకుంటున్నారు, ఇప్పుడు అంతా దిగిపోతుంది లేరా అనేసి అంటుంది. ధీరజ్ వాళ్ళు భద్రావతి ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. అప్పుడు తిరుపతి ధీరజ్ వాళ్ళతో ముందు అమూల్య ఎక్కడుందో వెతుకుదాం పదరా అనేసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తాడు. ప్రేమ నర్మద ఏంటి అలా ఇలా జరిగిందేంటక్క, అసలు అమూల్య కనిపించకపోవడం ఏంటక్క అనేసి వాళ్ళిద్దరూ అనుకుంటారు. అప్పుడు నర్మద దీని వెనుక ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను, అసలు ఒక్కొక్కరికి ఉంటుంది అనేసి తను అంటుంది. తర్వాత నర్మద సాగర్తో ఏమైనా తెలిసిందా అమూల్య గురించి అనేసి అంటుంది. అప్పుడు సాగర్ నర్మద అసలు ఎక్కడుందో మాకు తెలియడం లేదు, అమూల్య ఎక్కడుందో నర్మద, అదంతా ఆ విశ్వకే చేసిన ప్లాన్ అనేసి ధీరజ్ అంటాడు. ఆ విశ్వకు ఏదో ప్లాన్ చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను అనేసి ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ అక్క నైటు ఫ్యూజ్ పోయిందక్క, కరెంటు పోయింది, అప్పుడు నేను అలాగే ధీరజ్ ఇద్దరం ఫ్యూజ్ వేసాము, అక్కడ ఎవరో బయటికి వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది అప్పుడు అనేసి అంటుంది. అప్పుడు నర్మద అప్పుడే చెప్పొచ్చు కదా మరి ప్రేమ అనేసి తను అంటుంది. అప్పుడు ఈ ధీరజు ఇక్కడెవరు లేరు, నోరు మూసుకో అని నా నోరు మూయించాడక్క అనేసి తను అంటుంది. అప్పుడు ధీరజ్ అయినా నా చెల్లి అర్ధరాత్రి బయటికి వెళ్తుందని నేనెందుకు అనుకుంటాను వదిన అనేసి తను అంటాడు. అప్పుడు అమూల్య వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాన్న, కానీ నాకు తెలియకుండానే ఈ ఊవిలో ఇరుక్కుపోయాను నాన్న, నా కారణంగా నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు భయంగా ఉంది నాన్న అనేసి అమూల్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమూల్య దగ్గరికి విశ్వక్ వస్తాడు. విశ్వక్ మల్లెపూలు పట్టుకొని అమూల్య దగ్గరికి వస్తాడు. వచ్చి విశ్వక్ అమూల్యతో అసలు మన ఇద్దరికి ఈరోజు ఫస్ట్ నైట్ అనేసి అంటాడు. అప్పుడు అమూల్య షాక్ అయిపోతుంది, విశ్వక్ ఏంటి ఇలా అంటున్నాడు అనేసి. విశ్వక్ పెళ్లి కాకుండా ఫస్ట్ నైట్ ఏంటి అనేసి అనుకుంటున్నావా అమూల్య అనేసి అమూల్యతో అంటాడు. తర్వాత రామరాజు బుజ్జమ్మ మంగళ వాయిద్యాలతో వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు పెళ్లి చీర పూజ చేయించుకొని వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. నర్మద, ప్రేమ, చందు ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారు, అమ్మా నాన్న వస్తున్నారు, అమూల్య లేదని చెప్తే ఇంకేమైనా ఉందా అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ఆనందరావు భాగ్యంతో ఏమండి ఆవిడ గారు, సింహం వచ్చేస్తుంది, ఇప్పుడు విషయం తెలిస్తే అసలు ఏమైనా ఉందా, ఫస్ట్ నన్నే చంపేస్తాడు ఆ రామరాజు అనేసి అంటాడు. అప్పుడు భాగ్యం నోరు మూసుకో, అసలు ఎందుకు నువ్వు నోరు తెరుస్తున్నావు, నోరు తెరిస్తే చంపేస్తాను అనేసి ఆనందరావును అంటుంది. అప్పుడు ఆనందరావు అయినా మనమే వాళ్ళ పిల్లని వాళ్ళ అమూల్యని ఆ విశ్వకు అప్పగించామని తెలిస్తే
ఇంకేమైనా ఉందా, సింహం లాంటి రామరాజు నన్ను చంపేస్తాడు అనేసి అంటాడు. అప్పుడు భాగ్యం ఊరుకో, నువ్వు నోరు విప్పకు, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. తర్వాత బుజ్జమ్మ నర్మదా ప్రేమని అమూల్యని రెడీ చేశారా, తీసుకొని రండి అనేసి తను అంటుంది. అప్పుడు కామాక్షి అమ్మ ఈ పెళ్లి చీర ఎవరి కోసం తీసుకొచ్చావమ్మా అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ ఎవరి కోసమే అంటే మీ చెల్లి అమూల్య కోసం తీసుకొచ్చాను అనేసి తను అంటుంది. అప్పుడు కామాక్షి అయినా చెల్లి ఇంట్లో లేదమ్మా, అసలు చెల్లి ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు షాక్ అయిపోతుంది బుజ్జమ్మ. రామరాజు చెల్లి ఇంట్లో ఉండకపోవడం ఏంటి, ఇంట్లోనే ఉండుంటుంది నా అమూల్య అనేసి ఇల్లు మొత్తం వెతుకుతారు. అమూల్య రామరాజు బంగారు తల్లి ఎక్కడున్నావు అనేసి రామరాజు వెతుకుతూ ఉంటాడు. కానీ అమూల్య మాత్రం ఇల్లు మొత్తం చూసినా ఎక్కడ కనిపించదు. అప్పుడు రామరాజు అసలు చెల్లి ఎక్కడికి వెళ్ళిందిరా అనేసి ధీరజ్ వాళ్ళని అడుగుతాడు. తెలియదు నాన్న, పొద్దున్న నుంచి కనిపించడం లేదు అనేసరికి బుజ్జమ్మ అలాగే రామరాజు షాక్లో బాధతో ఏడుస్తూ ఉంటారు. అప్పుడు విష్పక్ అమూల్యకి తన ప్లాన్ చెప్తాడు. విష్పక్ అమూల్య అసలు నీకు తాళి కట్టాలి తాళి కడతానని నువ్వు అనుకుంటున్నావా, నేను తాళి కట్టను, మీ నాన్న గుండె పగిలేలా ఏడవడం కోసమే నేను తాళి కట్టను, అసలు నా ప్లాన్ ఏంటో చెప్తాను విను, ఈ రెండు కుటుంబాలు కలవడం కోసమే నేను ప్రేమించానని నీకు చెప్పాను కదా, కానీ అది మాత్రం పచ్చి అబద్ధం, మీ నాన్న మీద మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే నేను ప్రేమ పేరుతో నిన్ను ట్రాప్ చేశాను అనేసి అంటాడు. ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టను, ఎందుకంటే తాళి కట్టకుండానే మీ నాన్న పరువు తీస్తాను అనేసి అంటాడు. అప్పుడు అమూల్య షాక్ అయిపోతుంది. అప్పుడు మీ నాన్న పరువు ఎంతో కొంత, నేను ఒకవేళ తాళి కట్టాననుకో అమూల్య, అప్పుడు మీ నాన్న పరువు ఎంతో కొంత మిగులుతుంది, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారులే అనేసి ఎంతో కొంత మీ నాన్న పరువు నిలబడుతుంది, కానీ మీ నాన్న పరువు పోవాలంటే నేను తాళి కట్టకుండా ఉంటాను నేను, అప్పుడు మీ నాన్న గుండె పగిలి చచ్చిపోతాడు, ఫైనల్గా ఏ నుయ్యో గొయ్యో లేదంటే ఏదైనా విషం తాగైనా చనిపోతాడు అనేసి అంటాడు. మీ అయ్య దిక్కులేని వాడు చావు చావాలి, నీ మెడలో తాళి మాత్రం కట్టను, ఒకరోజు అంతా నువ్వు నాతో ఉన్నావని, ఒకే గదిలో ఏకాంతంగా మన ఇద్దరం ఉన్నావని ఊళ్ళో వాళ్ళ ముందు మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నేను చెప్తాను, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు, ఇప్పుడు నీ పెళ్లి కూడా ఆగిపోతుంది, నువ్వు తప్పు చేశావనేసి అందరూ నమ్ముతారు, నీ గురించి చెడుగా మాట్లాడతారు అనేసి అంటాడు. అప్పుడు అమూల్య షాక్ అయిపోతుంది, ఈ విష్పక్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. రామరాజు వాళ్ళ ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు. అప్పుడు బుజ్జమ్మ రామరాజు ఇద్దరు టెన్షన్ పడతారు, ఈ పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలి అనేసి. బుజ్జమ్మ నాకు భయంగా ఉందండి, ఏం చెప్దామండి అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి పెళ్లి వాళ్ళు వచ్చే వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తాడు ఈ రామరాజు పరువు పోతుంది అనేసి హ్యాపీగా ఉంటుంది. అప్పుడు భద్రావతి తన నగలన్నీ పెట్టుకొని వాళ్ళ తమ్ముడు సేనాపతి దగ్గరికి వచ్చి, అరే సేన నా నగలు ఎలా ఉన్నాయిరా, బాగున్నాయా, ఇప్పుడు రామరాజు పరువు పోతుందిరా, మనం చూద్దాం రారా అనేసి సేనాపతిని బయటకు తీసుకొని వస్తుంది. అప్పుడే పెళ్లి వాళ్ళు వనజ వాళ్ళు వచ్చి, అన్నయ్య గారు మా కోడలి పిల్లని తీసుకురండి, పెళ్లి ముహూర్తం అవుతుంది, ఎందుకు మీరు ఇంకా చూస్తున్నారు, వెళ్దాం రండి అనేసి అంటుంది. అప్పుడు రామరాజు అమ్మ చెల్లమ్మ వనజ మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా అమ్మ అనేసి అంటాడు. అప్పుడే భద్రావతి వచ్చి, ఒరే రామరాజు ఏం చెప్తారో లోపలికి తీసుకొని చెవిలో వనజ వాళ్ళకి నా కూతురు లేచిపోయిందని చెప్తావారా అనేసి అంటుంది. అప్పుడు వనజ వాళ్ళు షాక్ అవుతారు, లేచిపోవడం ఏంటి అనేసి. అప్పుడు రామరాజు వాళ్ళు మాత్రం చాలా బాధగా ఉంటారు.